Hi, all of you. Welcome to today's video about the National Cadet Corps. మన భారతదేశ యువతను దేశభక్తితో, క్రమశిక్షణతో, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్దే సంస్థ ఈ ఎన్సిసి, నేషనల్ Cadet Corps. The National Cadet Corps stands as a beacon of youth development of India, is a voluntary organization for schools and college students. It is supported by the Ministry of Defense, Government of India. The NCC is dedicated to instilling core values and fostering a spirit of service among your individuals. Since its establishment on 16th July 1948, post independence, the NCC has played a pivotal role in nurturing future leaders and responsible citizens. What is the foundation? What is the foundation of the NCC? What is the motto and what is the aims? What is the motto of the NCC? The unity and discipline. Ekta aur Anushasan. So, what is the key aims in NCC? The main aim of this NCC is to develop leadership, discipline, and patriotism into the students, to instill secular values and prepare youth to serve the nation, and main encourage students to join the armed forces. Here, how to we can join this NCC is what is the eligibility of the joining? Who can join this NCC? In this, we have two groups, a junior division and junior wing, and seniors division and senior wing. Junior division means for school students, junior division for boys, and junior wing for girls. Seniors division, senior wing is the college students. Senior division for boys, senior wing for girls. Here, NCC A certificate examination. In this examination, మనకి టూ వేలో కండక్ట్ చేయడం జరుగుతుంది. వన్ ఈజ్ ద ప్రాక్టికల్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిటర్న్ మెథడ్. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ మనకి టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది. ఈ ప్రాక్టికల్లో మనకి డ్రిల్ మీద మనకి 80 మార్క్స్, అంటే మనం డ్రిల్ ఎలా చేస్తున్నాం దానికి 80 మార్క్స్ ఉంటుంది. అలాగే వెపన్ ట్రైనింగ్ మీద 30 మార్క్స్, అలాగే మ్యాప్ రీడింగ్, అంటే మ్యాప్ రీడింగ్ చూపించి వాళ్ళు మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఎఫ్సిపిసి, ఫీల్డ్ క్రాఫ్ట్ అండ్ బాటిల్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్, ఈ మూడు టాపిక్స్ మీద మనకి 40 మార్క్స్ తోటి మనకి ఈ ఏ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది టోటల్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి 150 మార్క్స్. నెక్స్ట్ రిటర్న్ అండ్ థియరీ అసెస్మెంట్. ఈ రిటర్న్ అండ్ థియరీ అసెస్మెంట్ మనకి 350 మార్క్స్ ఉంటుంది. యాక్చువల్గా టోటల్ ప్రాక్టికల్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ 500. ఇందులో మనకి 150 ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామ్, 350 ఫర్ థియరీ ఎగ్జామ్. ఈ థియరీ ఎగ్జామ్లో ఫస్ట్ జనరల్ సబ్జెక్ట్లో పేపర్ 2 అండ్ పేపర్ 3 ఉంటాయి. ఈ పేపర్ 2 అండ్ 3లో మనకి మెయిన్ టాపిక్స్ మీద మనకి కొన్ని మార్క్స్ ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ టైప్. ఈ ఆబ్జెక్టివ్ టైప్లో వెపన్ ట్రైనింగ్ 35 మార్క్స్, అంటే దీంట్లో వెపన్ ట్రైనింగ్ మీద మనకి 35 మార్క్స్ రిలేటెడ్ అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 2.5 మార్క్స్, అట్లా 35 మార్క్స్కి ఈ వెపన్ ట్రైనింగ్ టాపిక్ ఉంటుంది. అలాగే ఎన్సీసీ మీద మన మెయిన్ ఉన్న క్వశ్చన్స్, మన మోటో ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిండ్రు, అలాంటి దీని మీద 10 మార్క్స్కి ఎన్సీసీ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ అవేర్నెస్ మీద 20 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకి 35 మార్క్స్, లీడర్షిప్ మీద 20 మార్క్స్, సోషల్ అవేర్నెస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ మీద 40 మార్క్స్, హెల్త్ అండ్ హైజీన్ మీద 25 మార్క్స్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద 50 మార్క్స్, అబ్స్టికల్ ట్రైనింగ్ మీద 5 మార్క్స్, అడ్వెంచర్ ట్రైనింగ్ మీద 20 మార్క్స్, బార్డర్ అండ్ కోస్టల్ ఏరియా. ఇలా ప్రతి ఒక్క దానికి సపరేట్ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ పార్ట్ 4కి వచ్చేసరికి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. ఈ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకి 25 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మెయిన్గా మనకి హైయెస్ట్ ర్యాంక్స్ ఏంటి, అలాగే ఎన్డీఏకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కొన్ని ఫుల్ ఫామ్స్, బిఎస్ఎఫ్ ఫుల్ ఫామ్స్ అలాంటివి అడగడం జరుగుతుంది. మ్యాప్ రీడింగ్ వచ్చేసరికి మ్యాప్ రీడింగ్లో మనకి ఎలా రిప్రజెంట్ చేస్తుంది, ఏ డైరెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఫీల్డ్ అండ్ బ్యాటిల్ క్రాఫ్ట్లో 25 మార్క్స్ ఉంటుంది. దీంట్లో మనకి యూనిటీ ఆఫ్ మెజరింగ్స్, మన గ్రాండ్ లెవెల్స్, అలాగే యార్డ్స్ ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫీల్డ్ క్రాఫ్ట్ అండ్ బ్యాటిల్ క్రాఫ్ట్ మీద అడగడం జరుగుతుంది. అలాగే మిలిటరీ హిస్టరీ వచ్చేసరికి మన మిలిటరీ హిస్టరీలో మన క్యాప్టెన్స్ మీద, మన కార్గిల్ వార్స్ ఎప్పుడు జరిగాయి, అలాగే ఫీల్డ్ మార్షల్స్ మీద, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిలిటరీ హిస్టరీ మీద 30 మార్క్స్కి క్వశ్చన్స్ ఇస్తారు.
అలాగే కమ్యూనికేషన్లో కూడా మనకి 10 మార్క్స్కి ఉంటుంది. ఇది టోటల్ 350 మార్క్స్కి థియరీ ఎగ్జామ్, అలాగే 150 మార్క్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్. టోటల్ 500కి మనకి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇందులో మనకి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్గా మన ర్యాంక్ గ్రేడ్స్ ఇస్తారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్లో మనకి ఇది గ్రేడ్స్ తోటి ఉంటుంది. మనకి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఏ గ్రేడ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఐఐటి బాసరా మనం ఎక్కడ ఏ అప్లికేషన్ చేసినా ఖచ్చితంగా ఎన్సీసీకి సపరేట్ క్రైటీరియా ఇచ్చి దీనికి ఏ సర్టిఫికేట్ క్యాడెట్స్కి సపరేట్ సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్స్. Main concentration on the specialized subjects and main subjects and practical exam also. It's very useful for your future. Okay, thank you all.